హైదరాబాద్లో మళ్లీ సమైక్య పాలన కనిపించింది. డిఎస్సి అభ్యర్థుల ఆందోళన, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో రాష్ట్ర రాజధాని దద్దరిల్లింది. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. మహిళలు ఉన్నారనే సోయి లేకుండా సిటీ కాలేజ్ గ్రౌండ్లో పోలీసులు డిఎస్సి అభ్యర్థులను చీకట్లో నిర్బంధించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం డిఎస్సి పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ ప్రకటించడంతో నిరుద్యోగులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆడపిల్లలకు రక్షణ కరువైంది. డిఎస్సి మహిళా అభ్యర్థులపై పోలీసులు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో సమస్యలపై ఆందోళన చేస్తున్న డిఎస్సి అభ్యర్థులను అరెస్టు చేయించిన ప్రభుత్వం సిటీ కాలేజ్ గ్రౌండ్ లో ఉంచారు. రాత్రి 8 గంటలు దాటినా చీకట్లో కనీసం లైట్లు కూడా లేకుండానే మగపిల్లల మధ్యనే అమ్మాయిలను నిర్బంధించారు. అటు తెలంగాణ పోరాటంలో వినిపించిన ఆవేదనాభరిత గీతాలు మళ్లీ కాంగ్రెస్ పాలనలో వినిపించాయి. సిటీ కాలేజీలో బందీ అయిన డిఎస్సి అభ్యర్థులు తమ గోడును సర్కారుకు పాటల ద్వారా వినిపించారు. అమ్మా తెలంగాణమా అంటూ కాంగ్రెస్ సర్కారుపై నిరసన వ్యక్తం చేశారు. డిఎస్సి అభ్యర్థులను సిటీ కాలేజీలో ఉంచిన విషయం మీడియాకు తెలియడంతో పోలీసులు జాగ్రత్త పడ్డారు. వెంటనే వారిని అక్కడి నుంచి పంపించేశారు. డిఎస్సి అభ్యర్థులంతా సిటీ కాలేజీ నుంచి ఉస్మానియా యూనివర్సిటీకి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరుద్యోగులతో పెట్టుకుంటే తమ సత్తా చాటుతామని నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. వాళ్ళకు తిండి లేకుండా, ఫుడ్, వాళ్ళకు వాటర్ లేకుండా, కానీ చాలా మంది లేడీస్ ఉన్నారు అక్కడ గ్రౌండ్లో. ఆ లేడీస్కి కూడా అట్లీస్ట్ వాష్రూమ్ వెళ్ళే సదుపాయం కూడా లేకుండా అంత ఇబ్బంది పడుతూ కూడా లేడీ కానిస్టేబుల్స్ వచ్చారు. అక్కడ 10-20 మంది ఉన్నారు. వాళ్ళు కూడా అమ్మ మీకు ఏమైనా వాటర్ కావాలా, మీరు ఏమైనా వాష్రూమ్స్ అయితే కనీసం అవి కూడా కనుక్కోకుండా చోద్యం చూస్తున్నారు అక్కడ గ్రౌండ్లో. 11,000 పోస్టులతో మెగా డిఎస్సి ఎలా అంటారని, ఇది దగా డిఎస్సి అంటూ నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల తరపున గతంలో ప్రశ్నించిన తీన్మార్ మల్లన్న, బల్మూరు వెంకట్ నేడు ప్రభుత్వానికి తొత్తులుగా మారారని అభ్యర్థులు ధ్వజమెత్తారు. మేము డిఎస్సి ఆస్పిరెంట్స్ మేము గత నెల రోజులుగా మాకు ఈ డిఎస్సి పోస్ట్ పోన్ కావాలని తరచుగా ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తున్నాం. ఈ రోజు వాళ్ళని వేడుకుంటున్నాం. మాకు ఈ తక్కువ టైంలో ఎప్పుడంటే జూన్ 9కి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఉన్నదన్న, జూన్ 24 నుంచి 29 వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ జూలై 1 to 4 డిఏఓ ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి, మధ్యలో పీజీ ఎగ్జామ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ 2 నెలల తక్కువ వ్యవధిలో ఒక 5-6 ఎగ్జామ్స్ ఉండడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది. డిఎస్సి అభ్యర్థులను కాంగ్రెస్ సర్కార్ సిటీ కాలేజీలో నిర్బంధించిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ తదితరులు వారికి సంఘీభావం తెలిపేందుకు వచ్చారు. ఆందోళనకారుల బాధలు చూసి మంచినీరు, ఆహారం అందించేందుకు ప్రయత్నించారు. అయితే క్రిషాంక్ పై పోలీసులు జులుం ప్రదర్శించారు. విద్యార్థుల దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దురుసుగా ప్రవర్తించి నెట్టివేయడంతో పాటుగా ఓ దశలో పోలీసులు క్రిషాంక్ పై చేయి చేసుకున్నారు. దాదాపు 14 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి దృశ్యాలే చూశామని, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో మరోసారి అలాంటి దృశ్యాలే చూడాల్సి వచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.